టాలీవుడ్ కింగ్ 100వ సినిమాని మొదలెట్టేశాడట. చక్కర్లు కొడుతున్న టైటిల్ కాదని మరో టైటిల్ ని ఫిక్స్ చేసేశాడా? అక్కినేని అబ్బాయిలు ఇందులో తళుక్కుమనబోతున్నారా? అసలు ఈ సినిమా కథా కమేమిషు ఏంటి? మొన్నటి వరకు క్యామియోలతో తెగ బిజీ అయిపోయిన ఈ టాలీవుడ్ కింగ్ సైలెంట్ గా 100వ సినిమాని మొదలు పెట్టేశాడని తెలుస్తుంది. అయితే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టాల్సిన 100వ సినిమాని చడి చప్పుడు లేకుండా మొదలు పెట్టడమే కాస్త ఆశ్చర్యం. ఇక టాలీవుడ్ లో ఎందరో మహానుభావులు ఉన్నా ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న కోలీవుడ్ కుర్ర డైరెక్టర్ కార్తిక్ చేతిలో తన 100వ సినిమాని పెట్టడం పెద్ద షాకే. అయితే కార్తిక్ నరేట్ చేసిన కథకి నాకు ఫిదా అయ్యాడని, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి కింగ్ 100 టైటిల్ అనుకోగా దాన్ని లాటరీ కింగ్ అని మార్చినట్టు టాక్. అంటే సినిమాలో లాటరీ కీ రోల్ పోషించనుందన్నమాట. ఇక ఈ చిత్రంలో నాగ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా కోసం నాగ్ లుక్ మొత్తం చేంజ్ చేశాడట. మరోవైపు మనంలాగా ఈ సినిమాలో కూడా అఖిల్, చైతులు నాగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారన్న వార్త అక్కినేని ఫ్యాన్స్ లో మంచి జోష్ ని నింపుతుంది. ఏది ఏమైనా టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇంతమంది ఉన్నా ఇలా కోలీవుడ్ కుర్ర డైరెక్టర్ చేతిలో తన 100వ సినిమాని పెట్టడం నాకు తీసుకున్న పెద్ద రిస్కే. ఏ మాత్రం తేడా కొట్టినా ట్రోలర్స్ కి మంచి స్టఫ్ అవ్వడం ఖాయం. చూడాలి ఈ లాటరీ కింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి లాటరీ కొడుతుందో. For more videos like this, subscribe Big TV channel.